విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వ్యవసాయ రంగాభివృద్ధికి పెద్దపీట, రాయితీలు కొనసాగుతాయి, ధైర్యంగా వ్యవసాయం చేయండి అంటున్న మల్లు బట్టి విక్రమార్క. పార్టీ నిర్మాణంపైన సిపిఐ దృష్టి, సభ్యత నమోదుకు శ్రీకారం, డిసెంబర్లో జిల్లా మహాసభలు వెల్లడించిన భాగం హేమంతరావు. చారిత్రక సంపద స్తంభాద్రి సొంతం, దినదినాభివృద్ధి చెందుతున్న ఖమ్మం, కార్పొరేషన్ హోదాతో కొత్త కళ. ఒత్తిడిని దూరం చేసుకోండి, నవ్వుతూ బతకండి, యోగాతోనే ఆరోగ్యవంతమైన సమాజం అంటున్న గురూజీ. వార్తల్లోని వివరాలు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల రాయితీలు ఇస్తోందన్నారు. రైతులు అధైర్యపడకుండా వ్యవసాయం చేయాలని కోరారు. మల్లు బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు 17 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేశామని చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని 199 చెరువుల మరమ్మతులకు చర్యలు తీసుకున్నామన్నారు. రాయనపేట సాగునీటి కాలాల మరమ్మతులను 5 లక్షలతో చేపడుతున్నామని చెప్పారు. దీంతో సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని బట్టి తెలిపారు. రాకుండా అటు ఇటు పక్కన వెళ్ళిపోయి బురద జమ్ము పెరిగి ఇబ్బందిగా ఉంది. దానివల్ల మేము పంట వేసుకున్నప్పుడు కూడా నెల ఆ నీళ్లు అందరికి పొంది పడతాం అనేటువంటి ఆందోళనలో ఈ ప్రాంత రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఇమీడియట్గా మంట వేసుకోవడానికి అదేమో క్లియర్ చేపిస్తున్నాం. శాశ్వత పరిష్కారం కోసం కొంచెం అక్కడక్కడ లైనింగ్ చేస్తే తప్ప ఆ కాలం ఆగదనేది చూపించారు కొంతమంది రైతు నాయకులు, పెద్దవాళ్ళంతా. అక్కడ అవి ఎక్కడెక్కడైతే లైనింగ్ చేస్తే తప్ప ఆగదని అంటామో అక్కడ లైనింగ్ చేయించడానికి కావాల్సినటువంటి చర్యలను కూడా తీసుకుంటున్నాము. సో మీరెవరు అది శాశ్వత పరిష్కార మార్గం. రెండోది ఇంకోటి లిఫ్ట్ అడిగారు. ఆ లిఫ్ట్ కూడా ఇప్పటికే నేను ప్రాసెస్ మొదలు పెట్టాను. ప్రభుత్వ దృష్టి ఇక్కడికి వచ్చేసి బహుశా ఇక్కడ లిఫ్ట్ మానిటర్ చేసేటువంటి చాలా మంది రైతులు తెలుసు అది ఏ ప్రాసెస్ లో ఉంది, ఎంతవరకు చేయడానికి మొదలైందని. కాబట్టి అది కూడా తొందరలోనే పూర్తి అయిపోయి వస్తుంది. దానికి కూడా ఆందోళన పడాల్సినటువంటి. అట్లాగే రెండో ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇంకో లిఫ్ట్ కూడా ఉంది. దానికి కూడా మరమ్మతులు గతంలో చేసినప్పుడు కూడా అది సరైనటువంటి ప్రాతిపద్యంలో చేయలేదు. కాబట్టి ఆ మోటార్లు సరైనటువంటి మోటార్లు హవలలు సవలలు కాదు నిరూపించిన స్టోరీ ఇది. ఆ మహిళను అసాధారణ అతివ అనవచ్చు. 6 సంతానాన్ని కట్టుకున్న భార్యను పట్టించుకోలేదు ఆమె భర్త. గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో లారీ స్టీరింగ్ పెట్టిన ఆమె సమస్యల్ని ఛేదించింది. జీవిత ప్రయాణంలో విజయవంతంగా గమ్యం చేరుకుంది. ఇప్పుడు 4 లారీలకు ఓనరైన ఆ లేడీ లారీ డ్రైవర్ కథనమిది. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతాయిను కోబులమా. లారీ స్టీరింగ్ ను ఆలవొక్కగా తిప్పేస్తున్న ఈమె పేరు షాన్వాజ్ బేగం. ఖమ్మం జిల్లా ఇల్లందులోని సుభాష్ నగర్ ఈమె నివాసం. మగ మహారాయులకే చుక్కలు చూపించే మోటార్ ఫీల్డ్ ను షాన్వాజ్ ఎంచుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. ముగ్గురు కూతుళ్లు, 3 కొడుకులు పుట్టిన తర్వాత భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేశాడు షాజహాన్ భర్త. కుటుంబాన్ని నెట్టుకు రావడానికి ఏదో ఒక పని చేయాల్సిన అత్యవసర పరిస్థితిలో భర్త వృత్తి అయిన లారీ డ్రైవింగ్ నే చేపట్టింది ఈమె. 20 ఏళ్ల కిందట అందుకున్న స్టీరింగ్ ను నేటికీ వదలలేదు. విజయవంతంగా ప్రయాణం సాగిస్తూనే ఉంది. నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.
లారీ డ్రైవింగ్ చేయడం కనిపించేంత సులువైన పని కాదు. మహామహులైన మగాళ్లే చేతులెత్తేసిన ఘటనలు చాలా ఉన్నాయి. కానీ షాజాన్వాజ్ బేగం మాత్రం ఏనాడు వెనకడుగు వేయలేదు. ధైర్యంగా లారీ నడుపుతూ 4 డబ్బులు వెనకేసింది. వాటితో ఇప్పుడు 4 లారీలకు ఓనర్ అయింది. లారీ స్టీరింగ్ తిప్పుతూనే 3 కూతుళ్ల వివాహం చేసింది ఈమె. 3 కొడుకులను సైతం ఇదే ఫీల్డ్లో సెట్ చేసింది. లారీ నడుపుతున్నాడు ఎదుర్కొన్న కష్టాలను నేడు మనవలు మనవరాలతో పంచుకుంటూ మురిసిపోతోంది. సాధించాలనే తపన గొప్పదైతే లక్ష్యం చాలా చిన్నదవుతుందనే మాట ఈమెకు సరిగ్గా సరిపోతుంది. పురుష ప్రపంచం లేచింది, నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్. అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963-17401 and 93912-11166. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషాకిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో, ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్, అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు.
ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన PEDల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. JKCతో అనుబంధం కల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. USA లో గల MK యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, CSE, IT, ECE, EEE, మెకానికల్, MTech, CSE, B Pharmacy, M Pharmacy, MBA. బీటెక్ అండ్ MBA కోడ్ PPIT. B Pharmacy కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. మధుమేహ వ్యాధిలో ప్రపంచంలోనే భారత్ అగ్రభాగాన ఉందని యోగా గురువు ప్రతాప్ మహారాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. యోగాతో రోగాలు తగ్గించుకోవడమే కాదు, అసలు రాకుండా చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఆరోగ్యవంతమైన జీవితానికి చక్కటి మార్గం యోగా అని ఆయన తెలిపారు. ఖమ్మం వర్తక సంఘంలో యోగా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. 4వ బ్యాచ్కి ఆయన శిక్షణ ఇస్తున్నారు. సంగీతంతో వ్యాయామాలు చేయడం, నవ్వుతూ బతకడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం తదితర అంశాలను జోడించి ఆయన యోగాలో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవలే ప్రతాప్ మహారాజ్ ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నీటిలో జలాసనాల ప్రదర్శన నిర్వహించారు. జల యోగాతో ఆయన ఆకట్టుకున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం పాజిటివ్ యోగా సంస్థ పనిచేస్తుందని ప్రతాప్ మహారాజ్ చెప్పారు. మధుమేహం, రక్తపోటు తదితర ఆరోగ్య సమస్యలు యోగాతో మటుమాయమవుతాయని చెప్తున్నారు. ఆనందంగా ఉన్నవారి వెంటే ఆరోగ్యం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరారు. ఆసనాలను, ప్రాణాయామాలను, ధ్యానములను సరిగ్గా సమపాలలో సమన్వయం చేసిన అనుభవమైన గురు సన్నిధిలో ఈ ఆరోగ్యం ఒక్క రోజులో వస్తుంది, ఒక్క గంటలో వస్తుంది, ఒక్క నిమిషంలో కూడా వస్తుంది. రుజువు. ఖమ్మం పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది, కార్పొరేషన్ గా మారబోతోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన స్తంభాద్రికి ఖమ్మం పేరు ఎలా వచ్చింది, పట్టణ చరిత్ర ఏమిటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. నేడు మనందరికీ సుపరిచితమైన పట్టణం ఖమ్మం. దీనికి పురాతనమైన పేరు స్తంభాద్రి అట. యుగ యుగాల చరిత్రకు సాక్ష్యం ఈ నృసింహాలయం. ఖమ్మం పట్టణంలోని దర్శనీయ స్థలాల్లో ముఖ్యమైనది. ఖమ్మం జిల్లా ఆదికవి హరిభట్లు రచించిన నృసింహ పురాణంలో స్తంభాద్రి ప్రస్తావన ఉంది.
హిరణ్యకశిపుని సంహరించుటకు స్వామివారు ఇక్కడే అవతరించారట. ఈ కొండ స్తంభాన్ని పోలి ఉన్నందున దీనికి స్తంభాద్రి, స్తంభగిరి అని పేర్లు వచ్చాయి. ఈ ధ్వజస్తంభం ఎత్తు 30 అడుగులు. ఒకే శిలలో మలచబడటం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచి భక్తులకు కొన్ని సౌకర్యాలు కల్పించింది. స్తంభాద్రి మెట్ల వద్ద గత కొద్ది సంవత్సరాల క్రితం షిరిడీ సాయి ఆలయాన్ని నిర్మించారు. ఇదే ఖమ్మం కోటకు స్వాగత ద్వారం. చూద్దాం రండి. ఖమ్మం పట్టణ నడిబొడ్డున ధీటుగా నిలిచి ఉంది ఖమ్మం ఖిల్లా. ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడింది. విశాలమైన కోట బురుజులతో, ప్రాకారాలతో ఉన్న ఈ ఖిల్లా లోపల కోనేరు ప్రత్యేక ఆకర్షణ. రెడ్డి రాజులు, కాకతీయ సామంతులు, గోల్కొండ సుల్తానులు, నైజాం నవాబులు, ఇలా ఎందరో పాలకుల చరిత్రల్ని చెప్పే పురాతనమైన కోట ఈ ఖమ్మం ఖిల్లా. ఈ దుర్గ నిర్మాణం తరువాత సుమారు 300 సంవత్సరాలు రెడ్డి రాజులు పాలించారు. తర్వాత గజపతి రాజులు ఖమ్మంపై దండయాత్ర చేశారు. అనంతరం నందపాణి, కాళ్ళూరు, గుడ్లూరు వంశాల వారు, కాకతీయుల ప్రతినిధి అయిన సీతాపతిరాజు, కాపానాయుడు, ప్రోలానాయుడు పరిపాలించారు. 1512లో గోల్కొండ సుల్తానులు దీనిని ఆక్రమించారు. నైజాం ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమయ్యేంత వరకు ఇది మహమ్మదీయ పాలకుల ఆధీనంలో ఉంది. మనం ఈ ఖిల్లాలో ఎన్నో వింతల్ని, విశేషాల్ని ఇప్పటికే చూశాం. నీటిని నిలువరించడానికి ఆనాడు చేసిన ప్రయత్నాలు వింత కొల్పుతాయి. కొండపైన సొరంగ మార్గాలు నాటి రక్షణ వ్యవస్థను కల్పిస్తాయి. శత్రువులను ఛేదించే ఫిరంగులు, వాటి అవశేషాలు ఇంకా ఇక్కడ కనిపిస్తాయి. ఆనాటి చరిత్రను వినిపిస్తాయి. జిల్లా పర్యాటక శాఖ వారు ఈ కోటకు కొత్త హంగుల్ని చేపట్టారు. పర్యాటకుల్ని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్, ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ కేఎంటీఎస్. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్,
హాస్పిటల్ ఖమ్మం. ఫోన్ 08742285399. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక JNTU ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు. ISTE, IETE మరియు CSI మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రమ్ కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK. ఐసెట్ కోడ్ GATN. సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, Mechanical, Civil, CSE, IT and MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్. రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 and 9989148826. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు. ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలని ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి డిసెంబర్ వరకు సంస్థాగత నిర్మాణాలపై పార్టీ దృష్టి సారించింది. ఈ నెల 15 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తనను కలిసిన మీడియాకు జిల్లా సిపిఐ కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. వచ్చే నెలలో గ్రామ స్థాయి నుంచి మహాసభలు నిర్వహిస్తామని, ఈ ఏడాది చివరిలో మధ్యలో జిల్లా మహాసభలు జరుగుతాయని బాగం చెప్పారు. ఈ నిర్మాణ కార్యక్రమాలు కూడా ఇది ఈ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ శాఖల మహాసభల్ని, అదేవిధంగా అక్టోబర్ నెలలో మండల మహాసభల్ని, నవంబర్లో నియోజకవర్గ మహాసభల్ని, డిసెంబర్లో మదిరలో జిల్లా మహాసభలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఈ మహాసభల సందర్భంగా గ్రామీణ స్థాయి నుంచి పార్టీని, ప్రజా సంఘాన్ని పటిష్టం చేయడంతో పాటు కొత్తగా పార్టీలోకి యువతని, అదేవిధంగా మహిళల్ని పెద్ద సంఖ్యలో పార్టీలోకి రిక్రూట్ చేసేటువంటి కార్యక్రమం ఈ మహాసభల సందర్భంగా చేపట్టాలని చెప్పేసి పార్టీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని క్షేత్రస్థాయి నుంచి చేపట్టేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ ప్రజలను తరతరాలుగా కాంగ్రెస్ మోసం చేస్తూ వచ్చిందని ఆరోపించింది. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ నేతలు పిట్టల వెంకట నరసయ్య, మద్దినేని హరిహర, వీరస్వామి, రాఘవేంద్ర కుమార్, ప్రభాకర్, విద్యాసాగర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బీజేపీ కార్యక్రమాలు చేపట్టనుందని వారు చెప్పారు. సదస్సు భాగంగా భారతీయ జనతా పార్టీ ఖమ్మం పట్టణ మీటింగ్లో వార్డు వైజ్
వార్డు కమిటీల వాళ్ళను కూడా సమాయత్తపరిచి వార్డులో ఉండే సకల జన సమ్మె భాగంలో తెలంగాణ వస్తే ఏంటి అనే అంశం మీద ప్రజలను చైతన్యపరచడం కోసం వార్డు సభ్యులను మొత్తం చైతన్యపరుస్తూ ఒక ఖమ్మం పట్టణం మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 14Fను అధికారికంగా ప్రకటించేంత వరకు ఎస్ఐ రాత పరీక్షలను నిరవధికంగా పోస్ట్ పోన్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ ఈ, సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ YVSSV ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. ఇంజనీరింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఏ ఇంజనీరింగ్ అయితే బెస్ట్ అనే ఆలోచనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తర్జన పడుతుంటారు. వారి కోసం రోజుకో కోర్సు వివరాలను తెలియజేస్తున్నాం. ఈ రోజు సివిల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన ప్రధాన విభాగం సివిల్ ఇంజనీరింగ్. రోడ్లు, కాలువలు, వంతెనలు, ఫ్లైఓవర్లు, హౌసింగ్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, షాపింగ్ మాల్స్, ఇలా ఇంకెన్నో నిర్మాణాల్లో సివిల్ ఇంజనీర్ల పాత్ర అత్యంత ప్రధానమైనది. సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో నిర్మాణ రంగంలోని ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్ మరియు నిర్వహణతో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి అవసరమైన నైపుణ్యాల గురించి శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులో సర్వేయింగ్, కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్స్, జియో టెక్నాలజీ మరియు హైడ్రాలిక్స్ వంటి సబ్జెక్టులుంటాయి. సివిల్ ఇంజనీరింగ్ కోర్సు చదివేవారు పరిశీలనా శక్తి మరియు ప్రణాళికా శక్తి మెరుగుపరుచుకోవాలి. ఇతరులతో సమిష్టిగా పనిచేయడానికి సంసిద్ధమవ్వాలి. సివిల్ ఇంజనీర్లు ప్రధానంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లోని కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల నిర్మాణం, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబులు మరియు ఇతర హౌసింగ్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలుంటాయి. వీరికి సరాసరి ప్రారంభ వేతనం 15,000 రూపాయల నుండి ఉంటుంది. 3 ఏళ్ల అనుభవం గడించాక మన దేశంలో 25,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు మరియు UAE, సింగపూర్ వంటి దేశాల్లో 1,00,000 రూపాయల వరకు వేతనం పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రంగాభివృద్ధికి పెద్దపీట, రాయితీలు కొనసాగుతాయి.
ధైర్యంగా వ్యవసాయం చేయండి అంటున్న మల్లు బట్టి విక్రమార్క. పార్టీ నిర్మాణంపై సిపిఐ దృష్టి, సభ్యత నమోదుకు శ్రీకారం. డిసెంబర్లో జిల్లా మహాసభలు వెల్లడించిన భాగం హేమంతరావు. చారిత్రక సంపద స్తంభాద్రి సొంతం, దినదిన అభివృద్ధి చెందుతున్న ఖమ్మం, కార్పొరేషన్ హోదాతో కొత్త కళ. ఒత్తిడిని దూరం చేసుకోండి, నవ్వుతూ బతకండి, యోగాతోనే ఆరోగ్యవంతమైన సమాజం అంటున్న గురూజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.